హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతమ్మ. ఈరోజు వీడియో వచ్చేసి తండ్రి లేనప్పుడు ఒక బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది అనేది వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి. మమ్మీ ఎటు పోతున్నావు అని కొడుకు అడిగిండు. అరే మమ్మీ కాదురా, తెలుగులో అమ్మ అని చెప్పరా నాన్న అని తల్లి చెప్పింది. లేదమ్మా, నాకు అలా పిలవడమే చాలా ఇష్టం నీకని కొడుకు చెప్పిండు. సరేలే అమ్మ, అది ముచ్చట వదిలిపెట్టు కానీ అమ్మను నిన్న కూడా యవ్వుపడలేదు నాకు, ఈరోజు కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి పోతున్నావు అమ్మ అని అంటే, లేదు బిడ్డ, ఇక్కడ వరకు రోడ్డు దాకా పోయేస్తావు నాన్న అని తల్లి చెప్పింది. లేదమ్మా, నువ్వు నిజం చెప్పు, నా దగ్గర ఏదో పెడతావు నువ్వు. నాన్న ఉన్నప్పుడు అన్నీ చెప్పేది, ఇప్పుడు నాన్న లేనప్పుడు నాతో ఏం కూడా షేర్ చేసుకుంటలేవు అమ్మా నువ్వు అని కొడుకు చెప్పాడు. లేదులే బిడ్డ, నాన్న ఉన్నప్పుడు అన్నీ వెనక ముందు అన్నీ చూసుకునేది కాబట్టి నేను ఏది కూడా ఆలోచించకపోయేది బిడ్డ. ఇప్పుడు నాన్న లేనప్పుడు మాత్రమే నాకు నీ ఇల్వైనా నాన్న ఇల్వైనా తెలుస్తున్నది బిడ్డ అని తల్లి చెప్పింది. లేదులే అమ్మ, నువ్వు ఎక్కడికి పోతున్నావో నాకైతే తెలిసిపోయింది. పక్కింటి పార్వతి అయితే నాకు చెప్పేసింది, మీ అమ్మ పనికి పోతుంది, మరి నువ్వేం చేస్తున్నావురా ఇంటికాడ ఉండి అమ్మని ఎంతగానో బాధ పెడతావు అని పార్వతి పిన్ని నన్ను బాగా కోప్పడుతుందమ్మా, నువ్వు బయటికి వెళ్ళేదానికి లేదమ్మా అని కొడుకు చెప్పాడు. లేదు బిడ్డ, నీకెంతో గారాబంగా పెంచిండు నాన్న, అలాంటిది నిన్ను నాన్న లేనప్పుడు నిన్ను కష్టపెట్టి నేను అస్సలు చూడలేకపోతున్నా బేట. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బేట. నాన్న ఎలా చూసుకుంటాడో నిన్ను అలాగే నేను కూడా చూసుకుంటా బిడ్డ. నువ్వు అస్సలు కూడా బాధపడకు, నా గురించి ఆలోచించకని తల్లి చెప్పింది. లేదమ్మా, నేను ఎంతో కొంత పని చేసి అయితే నిన్ను చాలా బాగా చూసుకుంటానమ్మా, నేను అస్సలు నిన్ను బాధపడి తలుచుకోలేదమ్మా అని కొడుకు చెప్పిండు. అప్పుడు తల్లి ఏమన్నదంటే, లేదురా నాన్న, నీకు జన్మనిచ్చిన తల్లి, నిన్ను చూసుకోవడం నా బాధ్యత కాబట్టి నేనే చూసుకుంటా. నువ్వు పెద్ద పెరిగిన తర్వాత నన్ను చూసుకోవాలను ఆ మాత్రం నమ్మకం లేదా బేటా నీ మీద నాకు అని తల్లి చెప్పింది. అమ్మ, నిజంగా నేను పెద్ద పెరిగినప్పుడు నేను చూసుకుంటానో లేదో నాకైతే తెలియదు, కానీ నా మనసులో మాత్రం ఇప్పుడు నిన్ను చాలా బాగా చూసుకోవాలి అని నాకు అనిపిస్తుందమ్మా. నేను ఉన్నంత రోజులైనా నిన్ను మహారాణి లెక్క చూసుకుంటానమ్మా. నేను నా భార్య, నా పిల్లలది కూడా మాట కూడా అస్సలు విననమ్మా, అంత బాగా చూసుకుంటానమ్మా అని కొడుకు చెప్పాడు. నువ్వు చూసుకున్నా చూసుకోకున్నా పర్లేదు తండ్రి, ఇంత గొప్ప మాట చెప్పినందుకు నా కడుపు అయితే నిండిపోయింది తండ్రి అని అమ్మ ఎంతో ఆనందం పొందింది. నిజంగా ఇలాంటి కొడుకు అందరికి ఉంటే ఎంతో ఆనందం ఉంటుంది అని అమ్మ చాలా పొంగిపోయిందనమాట. మరి మీరేమంటారు? మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. పార్వతి వచ్చింది. పిన్ని పిన్ని అని పార్వతి వచ్చింది. ఏందమ్మా పార్వతి, ఇన్ని రోజుల తర్వాత వచ్చినావు, ఏందమ్మా ఈరోజు? లేదు పిన్ని, నువ్వు ఒక సంబంధం చూడు మా కొడుకు అని చెప్పినావు కదా, నేను ఒక సంబంధం తీసుకొచ్చాను పిన్ని, మరి చూద్దామా, అమ్మాయిని చూడడానికి వెళ్దామా అని పార్వతి వచ్చి చెప్పింది. లేదు బిడ్డ, ఒకసారి రవిని కూడా అడిగితే తెలుసుకుంటుంది కదా, ఎందుకంటే ఆయనకు చెప్పి పోతేనే బాగుంటుంది కదా, చెప్పకుండా పోతే ఆయన ఇష్టం ఎట్లా ఉన్నదో ఏమో మనకు కూడా తెలియదు కదా పార్వతి, ఒకసారి తెలుసుకుంటే మంచిది కాదు బిడ్డ అని పిన్ని చెప్పిందట పార్వతికి. అయితే పార్వతి ఏమన్నది, కాదు పిన్ని, చూడు చూడు ఆయనకి ఏం చూడు చూడవా నీకు తెలుసు, నువ్వు ఆలోచించి మాట్లాడు. ఒక్క నిమిషం అయితే అలాంటి నువ్వు ఆయన రవిని అడుగు అంటే రవి ఏం చెప్తాడు, అని చెప్తాడు కానీ నా పెళ్లి చేయమ్మా అని అంటాడా పిన్ని? ఆ మాత్రం కూడా మనం పెద్దలం కాబట్టి మనకే తెలిసి ఉండాలి అని పార్వతి చెప్పింది. చిన్న విషయమైన నాన్నతోని పంచుకునేది, ఇప్పుడు నాతో కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటాను. చెప్పుకోలేకపోతే నన్ను బాధ పెట్టు, కొడుకు అస్సలు ఇష్టం కాబట్టి నేను కూడా కొడుకుని అస్సలు బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు బిడ్డ. అందుకోసం ఒక్క మాట అయితే రవి ఎక్కడున్నా కదా, నేను బయట ఉన్నామ్మా, చెప్పమ్మా ఏం కావాలి? లేదు